హలో అండి. చాలామందికి పఫ్ హ్యాండ్స్ కుట్టడం రాదనమాట. నేను ఇప్పుడు ఈజీ మెథడ్‌లో చూపిస్తాను చూడు. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనమాట. అప్పట్లో మీనా హ్యాండ్స్ అని చెప్పి అనేవాళ్ళనమాట. అదే కటింగ్ ఇప్పుడు. చూడండి, ఇప్పుడు కింద ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్‌గా స్కేల్ తోటి ఒక లైన్ వేసుకొని, తర్వాత బ్లౌజ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు ఉంది. నేను ఖర్చుతో కలిపి 11 ఇంచులు అయితే పెట్టాను. ఇటు సైడ్ కూడా అదే 11 ఇంచులు అయితే పెట్టుకోవాలి. తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోవాలి అక్కడ దానికి, ఆ రెండిటికి కలిపి. తర్వాత ఇప్పుడు చంక డౌన్ అన్నమాట. చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు 3.5 ఇంచులు పెట్టుకోవాలి. మనం నార్మల్ హాఫ్ హ్యాండ్స్కి అయితే 3.5 ఇంచు పెట్టుకోవాలి. ఫుల్ హ్యాండ్స్ అంటే 3.5 ఇంచులు పెట్టుకోవాలన్నమాట. ఎవరికైనా కానీ ఇదే మెజర్మెంట్స్. ఇంకా చంక లూజ్ వచ్చేసి 8.5 ఇంచు ఉంది. 8.5 ఇంచుకి అయితే అక్కడ పెట్టే ఒక డ్రా చేసుకొని, తర్వాత ఒక 2 ఇంచులు ఖర్చు అయితే పెట్టుకున్నాను. కింద చెయ్యి లూజ్ వచ్చేసి 5 ఇంచులు ఉంది. 5 ఇంచులు పెట్టుకొని తర్వాత 2 ఇంచులు ఖర్చుకైతే పెట్టుకోవాలి. చూడండి, అప్పుడు ఆ 2 లైన్ని డ్రా చేసుకోవాలి. మనము కరెక్ట్గా లెవెల్గా చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. తర్వాత పైన మనం క్రాస్ తీయడానికి 1 ఇంచు అయితే తీసుకోవాలి. 1 ఇంచు నుంచి చూడండి అలా మనము హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పఫ్కి పైన ఒక 3 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. అటుపక్క ఇటుపక్క 3 ఇంచెస్ తీసుకొని ఒక లైన్ వేసుకోవాలి. లైన్ వేసుకొని ఆ తర్వాత చూడండి, కింద నుంచి ఇప్పుడు 3.5 ఇంచు దగ్గర ఒక లైన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇటుపక్క నుంచి 2 ఇంచెస్, ఇంకా పైన నుంచి 1.5 ఇంచ్ అనమాట. 1.5 ఇంచ్ వేసుకొని తర్వాత దాన్ని చూడండి ఆ షేప్లో అనేది డ్రా చేసుకోవాలి మనము. అప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్లీట్స్ అనేది పెట్టుకుంటే పఫ్ అనేది పైకి ఇలా ఎత్తుకునిద్ది అనమాట. ఇంతే కటింగ్. చాలా సింపుల్ కదా. నేను ఫస్ట్ రాకముందు కష్టం అనుకునేదాన్ని. ఒక 2-3 బ్లౌజులు కుట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఈజీ అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మనము ఫ్యాన్సీ టైప్ శారీస్కి, సిల్క్ శారీస్కి బాగుండిద్ది. పఫ్ అనేది బాగా నిలబడిద్ది. ఇంతకు ముందు రోజుల్లో ఫస్ట్లో అలాంటి బ్లౌజెసే ఉండేయంట. తర్వాత ఎగతాళి చేసేవాళ్ళు ఫస్ట్లో. ఇప్పుడు అదే ట్రెండ్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు అదే వేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి స్టిచ్చింగ్ అనమాట. మనం ఎక్కడైతే కరెక్ట్గా అక్కడ లైన్ వేసుకొని టక్స్ పెట్టుకున్నామో ఆ టక్స్ దగ్గర నుంచి చూడండి అలా చిన్న చిన్నగా ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. ఆ ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు ఆ పఫ్ అనేది ఇలా పైకి లేసిద్ది అనమాట. ఆ 3 ఇంచులు మనం తీసుకున్నాం కదా, అదే 3 ఇంచులు కరెక్ట్గా పఫ్ లాగా లేసిద్ది అనమాట. చాలా బాగుండిద్ది. కొంచెం సిల్క్ శారీస్కి, కాటన్ శారీస్కి అలాంటి వాటికి బాగుండిద్ది. కొంచెం ఫ్యాన్సీ శారీస్కి కూడా బాగుండిద్ది. చూడండి, ఈ క్లాత్కి పఫ్ అనేది నాకు అంత అనిపించలేదు. ఎందుకంటే క్లాత్ వైజ్ ఉంటుంది ఏదైనా సరే. ఈ క్లాత్ వచ్చేసి కొంచెం మందగా ఉంది. అంత లుక్ అనిపించలేదు నాకు. బరువు అనిపించింది, బాగా హెవీ అనిపించింది. అంటే కస్టమర్ చెప్పారు కాబట్టి నేను కుట్టాను అనమాట. కొన్ని క్లాత్ని బట్టి అలా కుట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు అటుపక్క కూడా మొత్తం ఇంకా అలాగే చిన్న ప్లీట్స్ ఎక్కడైతే టక్స్ పెట్టుకున్నాను అటు ఇటు అంతవరకు కుట్టుకొని తర్వాత మనం చూసుకోవాలి లూజ్ ఎంత వచ్చిందని చెప్పేసి. ఆ ఆది బ్లౌజ్కి లూజ్ చూసుకొని తర్వాత ఎక్కువ ఉంటే ఇంకొంచెం వేసుకోండి, సరిపోతే ఇంకా పర్లేదు వదిలేసుకోండి. చూడండి ఇలాగా. దీనికి మనము లోతు తీయాల్సిన అవసరం కూడా లేదు. ఇంక ఇలాగే కుట్టుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏమైనా డౌట్